ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా గులాబీలు గుత్తులు గుత్తులుగా ఎలా పూసాయో? పాపం పావురం వచ్చిందండి. చూసారా ఇంకా గులాబీలు చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా పూస్తున్నాయో? మొత్తం చెట్టు నిండా పువ్వులే ఉన్నాయండి, మొగ్గలు పువ్వులు. చూసారా పింక్ కలర్ ఇది. ఇలా చూసారా ఎలా గుత్తులు గుత్తులు వచ్చిందో పింక్. ఇంకా ఇలా ఆకులు వస్తున్నాయి అంటే మాత్రం దీనికి మనం మెడిసిన్ వేయాలండి. ఇలా ఎండిపోతున్నాయి అంటే చూపిస్తాను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలోని. ఇలా పూయడానికి ఫెర్టిలైజర్ ఇస్తాను ఇప్పుడు. ఇలా గుత్తులు గుత్తులు పూయాలంటే ఏమేమి ఇవ్వాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. చూసారా ఇది మొగ్గలు ఎన్ని వచ్చాయో, చెట్టు నిండా మొగ్గలేని పువ్వులు. చూసారా మొగ్గలు ఎన్ని ఉన్నాయో నంది వద్దన. ఈ పింక్ కలర్ చూసారా గుత్తులు ఎలా పోస్తున్నాయో? ఎన్ని పువ్వులండి, రాలిపోతున్నాయి. మేము అందంకే ఎక్కువ ఉంచేస్తాం, ఒక్కొక్కసారి ఎప్పుడో తెంపుతాను పువ్వులు నేను. ఇంకా చాలా పువ్వులు ఇలాగే ఉంచేస్తామండి. చూసారా మావి ఇక పువ్వులు మొత్తం గుత్తులు గుత్తులండి. ఇక చూసారా దీనికి ఏదో తక్కువ అయిందండి, అందుకే ఇలా పూసాయి. ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి. చూసారా మంచి కలర్. మొత్తం చెట్టు నిండా పువ్వులే ఉన్నాయండి. ఒక 15 అలాగ ఉంటాయేమో పువ్వులు ఒక చెట్టుకి. చూసారా అన్నీ విడిపోయి కొన్ని మొగ్గలు ఉన్నాయి. చూసారా మా స్ట్రాబెర్రీ చూసారా ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి. ఇంకా ఇది చిన్న మొక్క ఇచ్చారండి, డ్రాగన్ ఫ్రూట్ చిన్నది వేసాను, అది వచ్చింది. చూసారా ఎలాగొచ్చిందో? ఇది రెడ్ కలర్ మొగ్గలు. చూసారా ఎలాగున్నాయో మొగ్గ? చూడండి బొకేలో పెట్టుకుంటాం కదా మొగ్గలు, అలాగొచ్చింది ఇది. చాలా బాగున్నాయి, బోల్డ్ పువ్వులు వదిలేసామండి, చాలా మొగ్గలు ఉన్నాయి. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో? మనం మట్టి ఎప్పటికప్పుడే కొంచెం లూజ్ చేసుకుంటూ ఉండాలండి. ఈ మొదల దగ్గర మనం ఏమి ఇచ్చినా సరే. ఇక్కడ చూసారా మట్టి ఎంత స్మూత్గా ఉందో? ఇగో మట్టి అంతా ఇంకోటి మట్టిలాగా లేదండి, ఇంకోటి తీగొండ గెత్తంలాగా ఉంది. ఇంకోటి మనం అన్నీ వేసుకున్నాం కదా, అందుకు ఇక్కడ ఏదో విత్తనం వస్తుంది. ఏం విత్తనం? ఇంకా ఇదేదో మొక్క వస్తుందండి ఇక్కడ. ఓహో చిన్న ఇవి తినేస్తున్నాయి శంఖం పురుగులు. చిన్న శంఖం పురుగులు తినేస్తున్నాయండి. చూసారా అందుకే విత్తనాలు వేసినా సరే రావడం లేదు. చూసారా మొగ్గలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో, బోల్డ్ మొగ్గలు. ఇంకటి ఇలా పుయ్యాలంటే ఏమి ఇవ్వాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. చూసారా చూడండి ఇందులోని పొయ్యి బుక్ చేసుకుందాం. ఇది చాలా బాగా పనిచేస్తుందండి, ధూళి వచ్చేస్తుంది. ఇది కడిగేసి ఉంచానండి, గుడ్డు చెక్కలు ముక్కలు. ఇవి గుండ వేసుకుందాం. ఇవి చూసారా గుడ్డు పెంకులండి. ఇది పొయ్యి బుగ్గి. నెక్స్ట్ ఇది టీ గుండ అండి. చూసారా టీ గుండ ఒక 2 పిడికులు వేసుకుందాం. ఇది యూజ్ చేసిన టీ గుండ అండి. ఇంకా ఇందులోనే అరటిపళ్ళు తొక్కలు ఇవి ఎండిపోయి వేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయ తొక్కలు ఇంకోటి చూసారా ఇవి కూడా వేసుకుందాం. చూసారా ఇది బంగాళదుంపల పీల్స్ అండి, నానబెట్టి ఉంచుకున్నాను. 2 డేస్ అయింది. వాటర్ చూసారా ఎలాగొచ్చిందో? ఇది కూడా వేసుకుందాం. ఇందులో పొటాషియం ఉంటుందండి. ఉల్లిపాయల్లోని కూడా కాల్షియం ఉంటుంది, ఉల్లిపాయ తొక్కల్లోని.
అన్నిటితో పాటు కొంచెం వేపిండి కూడా వేసుకోవాలి. మనం చేసిన కొంచెం వేపిండి కంపల్సరీ ఒక 2 స్పూన్లనే వేసుకుంటే మొక్కలకి చాలా మంచిదండి. చూసారా, మొత్తం టీ గుండ, ఆనియన్ పీల్స్, పొటాటో పీల్స్, వాటర్, నెక్స్ట్ పొయ్యి బుగ్గి ఇవన్నీ వేసుకొని ఇది లిక్విడ్ లాగా చేసుకొని మొక్కలకి ఇచ్చుకుందాం. ఒకరోజు పర్మెంట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. నేను మాత్రం ఇలాగ ఇచ్చేస్తున్నాను, పర్వాలేదు. ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకుందాం. చూసారా, దీన్ని నింపుగా వేసేద్దామండి వాటర్. గులాబీ మొక్కలకే కాదండి, మందారం మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు, చాలా బాగా పోస్తాయి. జింక్, ఫాస్ఫరస్, నెక్స్ట్ నేను ఇప్పుడు ఇచ్చిన ఫెర్టిలైజర్లోని ఇంకోటి మొత్తం ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి. మొక్కలకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి, మొక్కలు తీసుకుంటాయండి. ఇలా చేసుకోండి, మీకు సేమ్ ఇలాగే పువ్వులు పోస్తాయి. మందార మొక్కకి ఇచ్చుకుందాం కొంచెం, గులాబీ మొక్కలకి వేసుకుందాం అండి కొంచెం వేసి. ఆల్రెడీ వాటరింగ్ అయిపోయింది, ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటే చాలు. ప్రతి మొక్కకి వేసుకోవాలండి. ఇంకో ప్రతి గులాబీ మొక్కకి వేసుకోవాలి. ఇలా గుత్తులు పుయ్యాలి అంటే మాత్రం నేను చెప్పినట్టు మీరు చెయ్యండి, కంపల్సరీ మీకు ఇలాగే పోస్తాయి. నేను ఇచ్చిన ఫెర్టిలైజర్లన్నీ మీకు చూపిస్తాను, నేను చేసినట్టు మీరు చెయ్యండి. మీకు కూడా ఇలాగే గుత్తులు ఇన్ని పువ్వులు మీకు తీసుకుంటారు, చాలా పువ్వులు పోస్తాయి. చూసారా, ఇన్ని పువ్వులు ఉన్నాయి చూడండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.